సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలను జిల్లా లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జడ్జికి ఘనస్వాగతం పలికారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి సౌకర్యాలను పరిశీలించి పాఠశాల నిర్వహణ తీరుపై ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న జడ్జి పద్మశ్రీ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ తమ హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, బాలికల హక్కులు, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలపై వివరించి విద్యతో పాటు చట్టపరమైన అవగాహన కూడా ఎంతో అవసరమని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. పేరెంట్స్ ని ఎప్పుడు కూడా టీచర్స్ ని కానీ రెస్పెక్ట్ నెక్స్ట్ ఇంకోటి కనుక్కుంటున్నారు. అంత అంటే వాళ్ళంతా ఫాస్ట్ గా ఉన్నారు. చాలా సమస్య మన దేశంలో కాదు, ప్రపంచంలో అందరిది సమస్య. సో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడున్న మెయిన్ సమస్య పాస్వర్డ్ పెట్టుకోగలగాలి. అలాగే మన ఓటీపీస్ ఉంటాయి, ఓటీపీస్ కానీ ఏటీఎం పిన్స్ ఓపెన్ చేసినప్పుడు లింక్స్ వస్తూ ఉంటాయి. లింక్స్ చాలా మంది చూసి టీచర్ వచ్చి ఏది చదువుకోండి అని చెప్పక్కర్లేదు. అంటే మనం ఏం పెట్టిందో చాలా సానుకూలంగా ఉండాలి. వాళ్ళకి రెగ్యులర్ గా అంటే ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ సంరక్షణకి, అలాగే సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మనం వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి మనం. అలాగే మన కాన్స్టిట్యూషన్ అనేది తెలుసు కదా, రాజ్యాంగం వచ్చిందా మీకు లెసన్స్ లో? కాన్స్టిట్యూషన్ లో మన రైట్స్ ఏంటి, అలాగే చైల్డ్ మ్యారేజెస్, వీటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను నేను. ముఖ్యంగా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏంటి ఆర్టికల్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు తెలుసా? ఆర్టికల్ చెప్పండి. అదే ఏ ఆర్టికల్ నుంచి? ఆర్టికల్ 1 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. మనకి రైట్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగం ప్రకారం. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనకి చాలా రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అదే మన చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. అంతేనా? చదువుతో పాటు చట్టాలు కూడా, అంటే కొన్ని వేల చట్టాలు ఉన్నాయి మనకి. అన్ని ఈ చట్టాలు ఎన్నున్నా కూడా మనకంటూ మనం అవేర్నెస్ అనేది కలిగించుకోగలగాలి. ఏదైనా సరే అవేర్నెస్ ఉన్నప్పుడే ఈ సైబర్ క్రైమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు మన అకౌంట్స్, ఈవెన్ మన పాస్వర్డ్ కలుపుకొని మన బ్యాంకులో ఉన్న అకౌంట్స్ కూడా, అమౌంట్స్ కూడా డ్రా చేసుకునే అంత హై లెవెల్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ సైబర్ క్రైమ్స్ నుంచి మనం నెక్స్ట్ ఒక పోర్టల్ కూడా ఉంది మనకి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని సపరేట్ గా ఉంది మనకి. ఆ పోర్టల్ ప్రకారం ఆ పోర్టల్లో కూడా మనం కంప్లైంట్ చేసుకోవడానికి వీళ్ళ అవకాశం ఉంది.